తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఓల్డ్ అశోక్ థియేటర్ సమీపంలోని లేబర్ అడ్డా వద్ద మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మహిళా కార్మికురాలు ఎర్ర జెండాను ఎగురవేయగా సంఘం నాయకులు కుమారస్వామి మాట్లాడుతూ మేడే ప్రాముఖ్యతను వివరించారు. ఈ మేడలో ప్రత్యేకమైనటువంటి కార్మిక వర్గంగా ఉన్నటువంటి 8 గంటల పని దినం కోసం అక్కడ ఉన్నటువంటి పోరాట దినంగా చేసినటువంటి సందర్భంలో ఆ సందర్భాన్ని ఉద్దేశించి 8 గంటల పని దినం కోసం మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా 8 గంటల పని దినాన్ని సాధించినటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఈరోజు మనం 141 సంవత్సరంగా మనం ఈరోజు మేడేను జరుపుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పోరాట స్ఫూర్తిని కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం, సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం కూడా పోరాట స్ఫూర్తితో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే ఏదైతే ఎక్కువాల్సినటువంటి అవసరం ఉందో లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా భిన్నమైనటువంటి తేడాలున్నాయి. ఆ భిన్నమైనటువంటి తేడాలని కూడా వెనక్కి తగ్గించుకొని కార్మిక వర్గం ఏదైతే 8 గంటల పని దినం కావాలి, ఏదైతే ఆ కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు కావాలో ఆ హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరానికి అనుకూలంగానే ప్రభుత్వాలు కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నుండి పిలుపునిస్తూ ఉన్నాం.